రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. క్రీడలకు భారీ బడ్జెట్ కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. క్రీడా చరిత్రలోనే భారీ బడ్జెట్ను కేటాయించిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. సీఎం ఇచ్చిన స్ఫూర్తితో క్రీడారంగ అభివృద్ధికి అలాగే స్పోర్ట్స్ అథారిటీ ద్వారా నిర్మితమైన కృషి చేస్తామని అన్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేక తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో ఈ విధంగా కేటాయించలేదని అన్నారు. క్రీడలకు భారీ బడ్జెట్ కేటాయించడంతో మంచి రోజులు వచ్చాయని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో నేను శాట్ బాధ్యతను తీసుకోక మునిపే చెప్పినాడు. ఖచ్చితంగా క్రీడలకు స్పెషల్గా వారికి ఒక జీవో తీసుకొని వచ్చైనా సరే ప్రత్యేక నిధులను కూడా తీసుకొస్తాం. దాంతోపాటు ఏ విధంగా అయితే ఈ 10 ఏళ్లలో ఈ క్రీడాభిమానులు ఇబ్బందులు పడుతున్నారో వాటన్నింటినీ అధిగమించి రాష్ట్రంలో నెంబర్ 1 దేశంలో నెంబర్ 1 చేసే విధంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మనందరి మీద ఉంది. చాలామంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన దానికి ఈరోజు నిదర్శనంగా మొట్టమొదటి మన బడ్జెట్లో ఈరోజు దాదాపు 325 కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జీతాల మందే వేసేటోళ్ళు కూడా ఈసారి దీంతో పాటు మళ్ళీ స్పెషల్ గ్రాంట్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తారని కూడా ఆయన చెప్పిండు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి కావాల్సినటువంటి ఎటువంటి చిన్న చిన్న సౌకర్యాలు ఉన్నాయో వాటన్నింటినీ ఏ విధంగా చేసుకోవాలనో కోచ్లతో అందరితో కూర్చొని ఆయన